హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది టీఎస్ స్టేట్ 2024-22 మే ఆఫ్టర్నూన్ సెక్షన్ అంటే వెడ్నెస్డే నిన్న జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది. అంటే క్వశ్చన్ అంటే నేను రాసిన కదా, ఎక్స్పీరియన్స్ తోటి నాకు ఎన్ని గుర్తున్నాయో అవన్నీ మరి నా వ్యూవర్స్ తోటి అడిగి కొన్ని తెలుసుకున్నాను. 2 PM to 4:30 PM వరకు ఎగ్జామ్స్ కండక్ట్ అయింది ఆఫ్టర్నూన్ సెషన్లో. ఫస్ట్ చూడండి, మనకు సైకాలజీలో వచ్చేసి మనకు మార్గదర్శకత్వం మంత్రణం, అందులో నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు. PWF యాక్ట్ 2016 ఈ యాక్ట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు. వైగాట్స్కి ప్రకారం ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇది అడిగిండు. ఇంకా మన విస్థాపనం గురించి అడిగిండు. అత్తమిది కుటుంబం మీద సమ్ క్వశ్చన్ ఉండే. ఒక పాప వెళ్ళి ఆమెకు మేనేజర్ తిప్పితే వెళ్ళి పేపర్లు చింపుతుంది టైప్ ఏమో క్వశ్చన్ అది. నెక్స్ట్ చూడండి, కోల్బ్రగ్ ప్రకారం అత్యున్నత స్థాయికి చేరుకునే వయస్సు ఇది అడిగిండు. నెక్స్ట్ 1968 విద్యా కమిషన్ ప్రకారం ఏ విద్యా చట్టం 1975 విద్యా సంథింగ్ ఏమో క్వశ్చన్ ఉండే ఈ టైపు. 68 తర్వాత ఈ వచ్చిన కమిషన్ ఏది అని కూడా అడిగిండు. నెక్స్ట్ స్మృతి చిహ్నాలు మనకు ఎన్గ్రామ్స్, న్యూరోగ్రామ్స్ అవి ఉన్నాయి కదా 3, దాని గురించి ఇవి న్యూరోగ్రామ్స్, ఎన్గ్రామ్స్ ఇంకా కోడింగ్ అవన్నీ దేనికి సంబంధించింది అని ఇచ్చిండు. నెక్స్ట్ డిస్గ్రాఫియా, అభ్యాసన వైకల్యంకి గల కారణాలు అని మనకు ఇచ్చిండు. ఏం చేయలేడో ఆప్షన్స్ ఉండే కింద. నెక్స్ట్ పియాజే ప్రకారం విపర్యాత్మక అంటే అవిపర్యాత్మక అవి ఉన్నాయి కదా, ఆ భావన ఏ దశలో జరుగుతుందో ఆ క్వశ్చన్ ఉండే. నెక్స్ట్ విద్యార్థుల అభ్యాసనంపై శబ్ద కాలుష్యం ప్రభావం ఉంటుంది అని ఈ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ గంటకు లాలాజలం రావడం, లాలాజం అనేది ఏంటిది, ప్రతిస్పందన, ఏ టైప్స్ ఆఫ్ ప్రతిస్పందన అని అడిగిండు. నెక్స్ట్ చూడండి, మన తెలుగు కంటెంట్లో అండా యొక్క పర్యాయ పదాలు అడిగిండు. నెక్స్ట్ విద్యాలయం విడదీయండి. నెక్స్ట్ విద్యాధనము సంపాదించవలేను, అలంకారము. నెక్స్ట్ పలుకుబడులు, భాష అని. నెక్స్ట్ గురువు యొక్క డెఫినేషన్ అడిగిండు. గురువు యొక్క ఏకకాల మాత్రంలో పలుకబడేది అని ఏది అని ఆప్షన్స్లో గురువు అని ఉండే. నెక్స్ట్ ప్రశ్నపత్రం తయారు చేయటకు, పాఠ్యాంశాలు, విషయాలు, ప్రశ్నలకు తయారు చేయుటకు, ఉపయోగించుకున్నటకు ఏమంటారు అని అడిగిండు. బ్లూ ప్రింట్ దీని ఆన్సర్. నెక్స్ట్ 3 కన్నులు కలవాడు అని అర్థం గల పదం. నెక్స్ట్ గురువు యొక్క డెఫినేషన్. నెక్స్ట్ టాఠ డాఢన అనేవి ఏ వర్ణాలకు చెబుతాయి. నెక్స్ట్ అష్టాదశ పురాణాలు ఎవరు రాసిండని. నెక్స్ట్ మిత్రుడు యొక్క నానార్థాలు. నెక్స్ట్ వచ్చేసి మనకు మృత్యు యొక్క వికృతి పదము ఏంటిది అని అడిగిండు. నెక్స్ట్ సత్యం యొక్క వ్యతిరేక పదాలు అని. నెక్స్ట్ దీంట్లో కూడా మనకు పెడగాగిలో ఈజీ క్వశ్చన్సే ఉండే. చాలా నేను అనలైజ్ చేసింది ఏంటంటే, ఇన్ని పేపర్స్ 2012 నుంచి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన పేపర్స్లలో అయితే నాకైతే ఈ పేపర్ అయితే చాలా ఓవరాల్గా అంటే డీప్ సబ్జెక్ట్ ఏమంతా అడగలేదు. నార్మల్గా ఫస్ట్ టైం CBT కండక్ట్ చేసిండ్రు కదా, అందుకోసం ఏమో నార్మల్గానే ఉండే పేపర్. అంత డీప్ సబ్జెక్ట్గా టఫ్ లెవెల్ అయితే లేదు. లాస్ట్ టైం తోటి మనం కంపేర్ చేసుకుంటే, మన లాస్ట్ టైం పేపర్ ఉండే కదా 2023లో కండక్ట్ చేసిన పేపర్ అయితే చాలా చాలా టఫ్ ఉండే. మనకు తెలుగులో కూడా పద్య భాగం కూడా ఇంకా గద్య భాగం చాలా టఫ్ ఇచ్చిండు. ఇక్కడ అట్లాంటిది ఏం లేకుండే. పద్యం కొంచెం అర్థం కొంచెం అట్లానే ఉండే టఫ్ లెవెల్, బట్ గద్య భాగం అయితే చాలా ఈజీ ఇచ్చిండు. నెక్స్ట్ చూడండి, కంద పద్యాలు గురించి. గణాలు, కంద గద్యాలు ఉంటాయి కదా, అవి కందం యొక్క గంధాలు కింద గణాలు ఇచ్చిండు. ఇవి ఏ కందంకి చెందినవో గుర్తించండి అన్నారు. నెక్స్ట్ మథురా చరిత్ర ఎవరు రాసిండ్రని క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ సైన్స్లో కూడా ఓవరాల్గా మనం మొత్తం పేపర్ అనలైజ్ చేస్తే మనకు నార్మల్గానే ఉండే పేపర్, అంత టఫ్ లెవెల్ ఏం అడగలేదు. NH3 యొక్క ఆకారం, అమోనియా యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది, టెట్రాహైడ్రల్. నెక్స్ట్ బ్రహ్మపెన్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అని పాస్కల్. నెక్స్ట్ 1 ఆంగ్స్ట్రామ్ = హౌ మచ్ అని ఇచ్చిండు. నెక్స్ట్ pHలో P విలువ, P దేన్ని సూచిస్తుంది అని ఇచ్చిండు. ప్రెషర్, పాస్కల్ అని. ఇది మన ఆన్సర్ పొటెన్స్ అని ఉంది. నెక్స్ట్ మషిన్ యూజ్ టు సెపరేట్ క్రీమ్ ఫ్రమ్ ద మిల్క్. మనము ఏమంటారు, మన పాల నుంచి మీగడను వేరు చేసే యంత్రం. అంటే వేరు చేసేదానికి మనం ఏ మనకు మెథడ్స్ ఉన్నాయి కదా కెమిస్ట్రీలో, తేర్చుట అవన్నీ ఏ మెథడ్స్ యూజ్ చేస్తామని అడిగిండు. నెక్స్ట్ 1 ఆంగ్స్ట్రామ్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మిటోటిక్ డీవియేషన్ అక్యూజ్డ్ ఫ్రమ్ 128 డాటర్స్. అంటే ఇక్కడ మనకి ఏంటిదంటే ఒక తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు తెలుగులో కూడా అన్నది. నెక్స్ట్ ఫీమేల్ పార్ట్ ఇన్
ఫ్లవర్ అంటున్నారు, ఫీమేల్ పార్ట్ ఏముండే అండం అని. నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి ఇచ్చిండు. నెక్స్ట్ ఓమ్ లా నుంచి ఇచ్చిండు. నెక్స్ట్ ట్రయాంగిల్, ఇది మన మ్యాథ్స్ వచ్చేసింది. ఇక్కడ ట్రయాంగిల్స్ నుంచి 3-4 క్వశ్చన్స్ వచ్చిండు. నెక్స్ట్ హెక్సాగాన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చిండు. నెక్స్ట్ క్యూబాయిడ్ క్వశ్చన్ కూడా ఇచ్చిండు. ఇది మన మ్యాథ్స్లో హెక్సాగాన్, క్యూబాయిడ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్లో కూడా మనకు చాలా నార్మల్గానే ఉండే. వెడ్నెస్డేలో మనకు స్లైంట్ వర్డ్ ఏంటిది అని అడిగిండు. నెక్స్ట్ కరెక్ట్ ద స్పెల్లింగ్ అని, ఇంకా మనకు గ్రామటికల్ పార్ట్స్ డహేరియా స్పెల్లింగ్ అడిగిండు. ఇంకా పెడగాగి కూడా నార్మల్గానే ఉండే. మనకు ఇచ్చిన పారాగ్రాఫ్ చాలా ఈజీగానే ఇచ్చిండు. నెక్స్ట్ రసరత్నాకర గ్రంథం రాసింది ఇది తెలుగులో, ఎక్కడ గుర్తొస్తే అక్కడ రాసిన. ఇది మనకు తెలుగులో ఇచ్చిండు క్వశ్చన్, రసరత్నాకర తెలుగు. నెక్స్ట్ ఇది మన కెమిస్ట్రీ, ఈ రియాక్షన్ ఇచ్చిండు. ఈ రియాక్షన్ ఏంటిది అని ఇచ్చిండు మనకు. అంటే ఇక్కడ ఆక్సీకరణ రియాక్షనా, క్షయకరణ రియాక్షనా, ఇంకా లేకపోతే తటస్థమా ఏంటిదని ఇచ్చిండు. నెక్స్ట్ యాడమ్ యాపిల్స్ గురించి ఒక క్వశ్చన్ ఉండే. నెక్స్ట్ పువ్వులోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఇచ్చిండు. నెక్స్ట్ 2 సమతల దర్పణాల మధ్య కోణాన్ని తగ్గించి ప్రతిబింబాలు వచ్చే ఎన్ని ప్రతిబింబాలు పెరుగుతాయా, ఎన్ని ఏర్పడతాయి, సంథింగ్ ఏముండే క్వశ్చన్. నెక్స్ట్ తల్లి కణం నుంచి 128 కణాలు ఏర్పడితే మనకు పిల్ల కణాలు ఎన్ని ఉంటాయి ఏమో. నెక్స్ట్ చూడండి, మ్యాథ్స్లో మనకు ఫస్ట్ నేను అన్ని పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, యాజ్ ఇట్ ఈస్ మనకు 2-3 ఇయర్స్ పేపర్స్ మీరు రివైజ్ చేసి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు లాగరిథం మీద ఇచ్చిండు. log 5 విలువ ఏమో ఇచ్చిండు, log 3 అని ఇచ్చిండు. మనకు ఏమంటున్నాడు, 15 పవర్ 2024 యొక్క విలువ లెక్క కట్టండి అని అడిగిండు. చాలా ఈజీ ఉండే, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ కాస్ టీటా, కాస్ పి సంథింగ్ ఇచ్చిండు, ఆ కాస్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చిండు. నెక్స్ట్ ఒక లంబకోణం సమద్విబాహు త్రిభుజం అయితే కర్ణం పొడవు 12 సెంటీమీటర్ అయితే దాని యొక్క వైశాల్యం కనుగొండి అని అడిగిండు. నెక్స్ట్ వచ్చేసి మనకు త్రిభుజంలో క్యూ వద్ద లంబకోణం కలదు, అయితే పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2K, క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు K. క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు K అయితే యాంగిల్ క్యూపీఆర్ ఇస్ టు. నెక్స్ట్ చూడండి, మనకు ఒక స్తూపంలో ఒక గోళం అంతర్లీనం అయి ఉంది, అయితే గోళం ఘన పరిమాణం స్తూపం యొక్క ఘన పరిమాణం యొక్క రేషియో కనుగొండి అని అడిగిండు. సిలిండర్ అండ్ స్పియర్ దాని గురించి ఒక క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇదే క్వశ్చన్, 27a³ b² 45a⁴ దీని యొక్క గాసాబా కనుగొండి అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇది చూడండి, 3rd రూట్ 4th, 12th రూట్ 140, 6th రూట్ 14 అయితే ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇది చూడండి, 10, 14 దీని యొక్క కాసాగు మన సగటు మీన్ 11.5 అయితే పి మరియు క్యూ, ఇది క్యూ వై కాదు, పీక్యూల మధ్య సంబంధం అని ఇచ్చిండు. మనకు సమీకరణం వచ్చింది, ఆ సమీకరణం ఏంటిదని. నెక్స్ట్ బారు వడ్డీ పైన క్వశ్చన్స్ అడిగిండు. నెక్స్ట్ వచ్చేసి పై చార్ట్ గురించి ఒకటి ఇచ్చిండు. మనకు పై చార్ట్లో యాంగిల్స్ ఇచ్చిండు. యాంగిల్స్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అని ఒక క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ గుణశ్రేణిని 4 ఆప్షన్స్లో మనకు ఇచ్చిన గుణశ్రేణి ఏదైతే కాదో అది గుర్తించండి అని అడిగిండు. నెక్స్ట్ ఆ పేక ఆటలు ఉన్నాయి కదా, మన కార్డ్స్ పైన ఒక క్వశ్చన్ అడిగిండు. మనకు డైమండ్స్ తీస్తే సంథింగ్ ఏమో క్వశ్చన్ ఉండే. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రయాంగిల్స్ పైన క్వశ్చన్స్ ఇచ్చిండు. ఓవరాల్గా హెక్సాగాన్ మీద క్వశ్చన్స్ ఇచ్చిండు. ఇంకా మన దేంట్లో మన పెడగాగిలో కూడా నార్మల్గానే క్వశ్చన్స్ ఉండే, అంటే డిఫికల్టీ లెవెల్ ఏమీ అడగలేదు. ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇవి నేను చెప్పినట్టు కొన్ని క్వశ్చన్స్ ఫాలో చేయండి. మరి సైకాలజీలో కూడా అంత టఫ్ లెవెల్ ఏం అడగలేదు. మన పెడగాగి గురించి కొంచెం చూసుకోండి. మార్గదర్శకత్వం, మంత్రణం, ఇంకా కోల్బర్గ్ కంపల్సరీ, ఇంకా మన పియాజే క్వశ్చన్ కూడా ఉండే. రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే మనకు ఏరియాస్ నేను ఒక వీడియో ఉంది కదా, ఆ వీడియో నుంచి అయితే ఆల్మోస్ట్ 20 అబోవ్ క్వశ్చన్స్ అందులో నుంచి వచ్చిండు మనకు. అయితే కంపల్సరీ చూసుకోండి, చెప్పిన టాపిక్స్ అయితే కంపల్సరీ చూసుకోండి. మళ్ళీ నేను ఈరోజు జరిగిన పేపర్స్, ఈరోజు షిఫ్ట్లు జరిగిన పేపర్ యొక్క అనలైజ్ చేసి క్వశ్చన్స్ అడిగి తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా తొందరలో నేను మ్యాథ్స్ పేపర్ 1 వాళ్ళ కోసం మ్యాథ్స్ ర్యాపిడ్ రివిజన్ 6th and 7th క్లాస్ పెడతాను. Okay, please subscribe my channel and follow for more videos. Thank you.